నిన్న ఓల్ సిటీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను తిరిగి వచ్చినాను. ఎక్కడ చూస్తే అక్కడ మంచి మంచి చిన్న ఏజ్ ఎద్దులు, ఇంకా లోపట చాలా వరకు చిన్న చిన్న దొడలు కూడా ఈ బక్రీద్ సందర్భంలో కోయనికి అమ్ముతున్నారని నేనే స్వయంగా నేను చూసిన. చాలా వరకు చెప్తున్నారు కదా, ఇంకా ఫంక్షన్ హాల్స్లో కానీ వేరే వేరే గ్రౌండ్స్లో కానీ కట్టి పెట్టినారు. అంతా లోపటైతే నేను వెళ్ళలేను, ఎందుకంటే నిన్ననే ఎట్లా మూమెంట్ అయిపోయిందంటే ఎప్పుడు రాయలసీమ పైన అటాక్ చేయాలి అట్లాంటి ఒక మూమెంట్ ఓల్ సిటీలో తయారైపోయింది. కానీ ఎవరు కూడా భయపడకుండా ఓపెన్గా వితౌట్ సెక్యూరిటీ మేము మొత్తం ఏరియా తిరిగి చూసి లైవ్గా వీడియో కూడా తయారు చేసినాం. సెక్యూరిటీ ఎందుకు తీసుకొని పోలేదంటే ఇవాళ మా సెక్యూరిటీ గార్డే ఇన్ఫార్మర్గా తయారైపోయినారు పోలీసు వాళ్ళకి. అందుకోసం సెక్యూరిటీ ఇరిసే మొత్తం ఓల్ సిటీ ఇవాళ మేము తిరిగి వచ్చినాము. వీడియో కూడా మీడియా మిత్రులకి పెట్టినాము. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా తెలియాలని సోషల్ మీడియా కూడా మేము వైరల్ చేసినాం. డీజీపీ గారు ఒక 3-4 days ముందే ఒక మీటింగ్ చేసినారు. ప్రెస్ మీట్లో కూడా డీజీపీ గారు ఏమంటారంటే ఎవరు కూడా గౌరక్ష పేరు పైన రోడ్డు పైన రావద్దు, ఏ వెహికల్ కూడా ఆపొద్దు, ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని డీజీపీ గారు చెప్తున్నారు. డీజీపీ గారికి నేను అడుగుతున్నా, మీరు చాలా వరకు తెలంగాణ అంటే వేరే వేరే స్టేట్ నుంచి తెలంగాణకి వచ్చే ఆ లింక్ రోడ్డు పైన మీరు చెక్ పోస్టులు పెట్టినారు. ఆ చెక్ పోస్ట్ దాటి చాలా వరకు వెహికల్లో ఆవులు, ఎద్దులు, దుడలు వేల సంఖ్యలో సిటీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఆ చెక్ పోస్ట్ పైన ఉన్న పోలీస్ అధికారులకి మీరు సస్పెండ్ చేసినారా? ఎంతమంది పోలీసు వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసినారు? పైసలు తీసుకొని ఆ బండ్లు పాస్ చేస్తున్నారు, అట్లాంటి ఎంతమంది పోలీసు వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసినారు? కొద్దిగా చెప్తారా? ఇవాళ మా గౌరక్షకులకి మీరు నోటీస్ ఇస్తున్నారు. ఒక్కొక్క గౌరక్షక వెనుక ఒక్కొక్క పోలీస్ అధికారికి, కానిస్టేబుల్కి, వాళ్ళకి పెట్టి వారెంట్ ఇప్పిస్తున్నారు. ఓకే, గౌరక్షకులు భయపడి పాపం కొంతమంది వస్తలేదు, కానీ కొంతమంది భయపడతలేదు. వాళ్ళు కూడా కేసులకి దేని కూడా మేము భయపడనని ధైర్యంగా వాళ్ళు రోడ్ పైన వచ్చి ఆవులు ఆపుతున్నారు, పట్టుకుంటున్నారు. మీ పొల్యూషన్కి తీసుకుని వస్తున్నారు కదా. మేము కానీ మా గౌరక్షలు కానీ మీ బెదిరింపుకి ఎవరు కూడా భయపడలేరు. కానీ డీజీపీ గారికి నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ని రక్షించే బాధ్యత మీకు ఉందా లేదా? మీకు ఎంత ఉంది కదా, మాకు కూడా అంత ఉన్నది. జనాలు కూడా అంతే ఉంటుంది. కానీ దురదృష్టం, ఆ యాక్ట్ కూడా మీరు చూస్తలేరు, చట్టాన్ని మీరు చూస్తలేరు. ఎవరికి మీరు భయపడి వంగి మీరు ఇట్లా ఓపెన్గా ప్రొటెక్షన్ ఇచ్చి మొత్తం ఆవులు, ఎద్దులు, దొడలు సిటీలో పాస్ చేపిస్తాం. మాకైతే అర్థం అయితే లేదు. నేను మా బండి సంజయ్ గారికి, కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇద్దరు మంత్రులకి నేను ఒక నివేదన చేయాలనుకుంటున్నా, ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. మీరు ఈ పార్లమెంట్ సెషన్లో గోమాతని రాష్ట్రీయ మాతగా ప్రకటించడానికి ఒక బిల్ పెట్టాలని మా ఇద్దరు మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రత్యేకంగా మోదీ గారికి మీరు రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక స్లోగన్ ఉన్నది, దేశ్ ధర్మ కా మాతా హై, దేశ్ ధర్మ కా నాతా హై, గాయ హమ్ సబ్కి మాతా హై. గాయని, ఆవుని మనం తల్లి అనుకుంటున్నాం, కానీ ఆ తల్లిని కాపాడడానికి మనకు అయితలేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు మన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మన ఎంపీలు ఉన్నారు. బీజేపీ పార్టీ అంటే హిందూ పార్టీ అంటారు. అదే ధర్మం పట్ల మనం నిలబడితే నెక్స్ట్ గవర్నమెంట్ మనది వస్తుందని నేను ఛాలెంజ్ చేస్తున్నా. కానీ గౌరక్షణ గురించి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కానీ, ప్రతి ఒక్క హిందూ సంఘాలు కానీ ముందుకు రావాలి. ప్రత్యేకంగా మా ఇద్దరు మంత్రులకి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వచ్చే పార్లమెంట్లో ప్రత్యేకంగా గోమాతని రాష్ట్ర మాతగా ప్రకటించడానికి, డిక్లేర్ చేయడానికి ఒక బిల్ మీరు పెడతారని ఒక నమ్మకంతోనే నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఇద్దరు మంత్రులు కూడా మీరు కూడా రిక్వెస్ట్ చేయండి. మీరు మా ఇద్దరు మంత్రులకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పోయి ప్రధానమంత్రి మోదీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే
ఇవాళ వేల సంఖ్యలో ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు, ఎద్దులు, పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి అన్ని ఎద్దులకి కోయనికి ఒక కుట్ర చేసినారు. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ మీడియా పరంగా కానీ, ఫోన్ పరంగా కానీ, మెసేజ్ పరంగా కానీ మీరు మన మంత్రులు గారికి అందరికీ రిక్వెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను.